వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంకొక ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడు చేసే స్నాక్స్ కంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయండి. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందామండి. దీనికోసం అయితే కనుక నేను మైదా పిండిని ఇలాగ డౌ లాగా అయితే కలిపేసి పెట్టుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చూపించలేదు అంటే వీడియో అనేది మరీ లెంతీగా అయిపోద్దని చెప్పి నేను చూపించలేదండి. ఏమీ లేదండి, ఒక కప్పుతో మైదా పిండి తీసుకున్నాను. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్, 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసి పెట్టుకున్నాను. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఒక 4 బాల్స్ లాగా అయితే రెడీ చేసుకున్నాను. అందులో ఒక బాల్ని తీసి వీడియోలో చూపించిన విధంగా చపాతీ కర్రతో అయితే ఇలా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా ఉండకూడదు, అలా అని మరీ పలుచగా ఉండకూడదు. నేను వీడియోలో చూపించిన విధంగా పాన్ పెట్టుకున్న తర్వాత ఈ లోపే స్టవ్ వెలిగించి ఒక దోశ పెనం పెట్టుకొని దానిపైన అయితే వేసేసి లో ఫ్లేమ్లో లైట్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు, కాస్త స్టిఫ్ అయినంత వరకు మాత్రమే చపాతీని కాల్చుకోవాలి. మరి ఎక్కువ కాల్చుకోకూడదండి. ఎక్కువ కాల్చుకుంటే మనకు ముక్కలు అయిపోద్ది, కానీ సమోసా సీడ్స్ అనేవి రావు. అందుకని చెప్పి ఇలా నేనైతే కనుక ఒక 4 రెడీ చేసుకున్నాను. ఈ 4 ఇలా మొత్తం కాల్చేసి ఇలా పైన ఒకదానిపైన ఒకటి పెట్టుకొని సమానంగా ఎడ్జెస్ అనేవి పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ పిజ్జా కట్టర్తో అంచులన్నీ కట్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్ చాక్తో కూడా కట్ చేసుకోవచ్చండి. కరెక్ట్ షేప్ రావడానికి కోసం అని చెప్పేసి నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసిన వాటిని కూడా లాస్ట్లో ఫ్రై చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. అది రెగ్యులర్గా మనం చపాతీ చేసుకుంటాం కదండి, చపాతీ పై లేయర్ ఉండేటట్టు ఉంటుంది. అలా మొత్తం స్క్వేర్లా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒక 3 భాగాలుగా ఇలా నేను డివైడ్ చేసుకున్న వాటిని 1 బై 1 అయితే ఇలా తీసేసి రెడీగా పెట్టేసుకుంటున్నానండి. ఇది చపాతీ అనేది మరీ ఎక్కువ కాల్చుకుంటే మనకి సీడ్స్ అనేవి ఇంత బాగా రావు, కరకరలాడేస్తాయి కాబట్టి పగిలిపోతాయి. ఇలా లైట్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కాల్చుకొని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే ఒక బౌల్లో 2 స్పూన్ల వరకు మైదా పిండిని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని సైడ్ పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైనాక అందులో సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను అయితే సన్నగా పొడుగ్గా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసి వాటిని కూడా కాస్తంత లైట్గా ఫ్రై చేయండి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. ఆనియన్స్ అయితే అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగు, సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్, అలాగే సన్నగా తరుముకున్న క్యారెట్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ అయితే వీటికి సాల్ట్, మన టేస్ట్కి తగ్గ సాల్ట్ని అయితే వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. కలుపుకొని మొత్తం కలిసినాక మూత పెట్టుకొని వీటిని కుక్ చేసుకుంటే కాస్తంత బాగా ఫ్రై అవుతాయి, అలాగే కుక్ అవుతాయి. ఓవర్గా మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 50% కుక్ అయితే కనుక ఈ వెజిటేబుల్స్ అనేవి సరిపోద్ది. ఇక్కడ నేను తీసుకున్న వెజిటేబుల్సే వేయాలని ఏమీ లేదండి. మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు అయితే కనుక పచ్చిమిర్చిని కానీ కారాన్ని కానీ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ వరకు అయితే గరం మసాలా పౌడర్ని వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం అంతా ఈ స్పైసెస్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరి కాసేపు వీటిని అయితే కనుక కుక్ చేసుకుందాం. ఇలా కుక్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు మైదా పిండిని వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం మైదా పిండి అంతా బాగా కలిసిన తర్వాత ఇందులో అయితే 1 కప్పు వరకు పాలను వేసుకుంటున్నాను. ఒక 200 ml వరకు ఉంటుందండి. 150 ml పాలు అయితే ఉంటాయి. ఒక చిన్న టీ గ్లాస్తో పాలు వేసుకొని అవన్నింటినీ బాగా ఆ పాలు మొత్తము ఆ వెజిటేబుల్లో ఇంకిపోయేంత వరకు మనం దీన్ని అయితే బాగా కుక్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు నేను ఇక్కడ సోయా సాస్ వేసుకుంటున్నాను. సోయా సాస్ కంపల్సరీ కాదండి, ఉంటే కనుక కంపల్సరీ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా మొత్తం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే సైడ్ పెట్టేద్దాం. అలాగే ఈ లోపు అయితే కనుక ఈ రెసిపీకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నానండి. ఇవేంటంటే బ్రెడ్ క్రమ్స్ అండి. బ్రెడ్ని అయితే కనుక మిక్సీ జార్లో వేసిస్తే మనకి ఆ విధంగా రెడీ అవుతాయి. నెక్స్ట్ అయితే కనుక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షీట్స్, కర్రీ,
అలాగే ముందుగా రెడీ చేసుకున్న మైదాపిండి బ్యాటర్, ఒక ఎగ్ని కూడా తీసుకుంటున్నాను. ఒక ఎగ్ని పగలగొట్టేసుకొని మొత్తం అంతా బాగా బీట్ చేసుకోండి. ఈ ఎగ్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకొని మరొకసారి బాగా ఇలా ఈ విధంగా బీట్ చేసుకోండి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకుంటే కనుక రెసిపీ అయితే చాలా ఈజీగా అయిపోద్దండి. టేస్ట్ అయితే కనుక అమ్మోగమండి, అసలు ఎంత బాగుందో ఒకసారి ట్రై చేసినాక ఈ మాట అనేది మీరే చెప్తారు. నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు సమోసా సీట్ని తీసుకొని కాస్తంత ఆ మైదాపిండి బ్యాటర్ని వేసుకోవాలండి, స్టిక్ అవుతుంది. అలాగే ఈ చుట్టువైపులా మొత్తం అన్ని వైపులా వేసుకోండి, కాస్తంత వేసుకొని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో అయితే కనుక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీని అయితే కనుక వేసేయండి. ఈ కర్రీ అయితే పాలు వేసి వండాం కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, డెలీషియస్ అని చెప్పొచ్చు. ఒకసారి ట్రై చేయండి రెసిపీ కుదిరినట్టయితే కనుక. మొత్తం ఇలాగ అంతా రెడీ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేయండి. ఈ కర్రీ అనేది మనకి బయటకు రాకుండా ఫోల్డింగ్ అయితే ఇలా ఈ విధంగా చేసుకోండి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్నాక అయితే మీకు చూపిస్తాను చూడండి. ఎంత బాగుంది కదా చూడటానికి. ఇంకా ఫ్రై చేసినాక సూపర్ ఉంటుందండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే కనుక ఎగ్ మిశ్రమంలో ముంచిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ముంచేసి బ్రెడ్ క్రమ్స్ని అయితే కనుక కాస్త ప్రెస్ చేస్తే మనకి వాటికి స్టిక్ అవుతాయి. ఇలా స్టిక్ అయిన తర్వాత వీటిని అయితే కనుక ముందుగా ఎన్ని అయితే రెడీ చేసుకున్నామో అవన్నింటినీ కూడా ఒక ప్లేట్లో అయితే ఫస్ట్ ఇవి మొత్తం బ్రెడ్ క్రమ్స్లో ముంచేసి రెడీగా ఉంచిన తర్వాత మీకు చూపిస్తున్నాను. అలాగే ఈలోపు అయితే కనుక నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయినాక ఫ్లేమ్ అయితే కనుక లో ఫ్లేమ్లో పెట్టేసినాక 1 by 1 వేసుకోండి. ఇవి అస్సలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే బయటని కలర్ వచ్చేస్తాయి కానీ లోన్ వరకు కుక్ అవ్వదు. నెక్స్ట్ లో టు మీడియం ఫ్లేమ్ కుక్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇవి బాగా పొంగి వస్తాయండి. బాగా మనం వేసేదానికంటే డబుల్ అయ్యి పొంగుతుంది. ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకొని టమాటో కెచప్తో సర్వ్ చేయండి, సూపర్ ఉంటుంది.